కాదు ఒక ముఖ్యమంత్రి డీడీ కట్టాలని తెలియదా? రైతులు ఇంత ఇబ్బంది పడతారు. ఇంత ఈ వాన పైనుంచి వాన పడతాంది. కేసీఆర్ 10 సంవత్సరాలు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఊరియా బస్తా కాదే ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. యూరియా బస్తా ఇప్పుడు రెండింటికి వచ్చి రాజకీయ మేమెందుకు రాజకీయం చేస్తామే? కాదు మేము రాజకీయం చేద్దానికి మేమంతా వర్షంలో తడుచుకొని రాజకీయం చేద్దానికి మాకేమైనా వచ్చిందా? మాకేమైనా తీట పట్టిందా? ఏది వీని కోసం వాని కోసం వీడి తాండ వాడి తాండ. ఇప్పుడు మార్పు వాడు ఏమన్నాడు తెలుసా? ఇగో రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పాత కాలం వస్తుందిరా, మార్పు కోరుతారు, మార్పు మీకు చూపిస్తానన్నాడు. అదే మార్పు ఏందో ఇవాళ గట్టిగా చూపించిండు. ఈ అవసరాలు ఈ వానల మా ఎడ్లు, మా గొడ్లు, మా చేను, మా చిలకలు ఇవన్నీ ఆడిపోయినా. 11 ఎకరాలు నాది. 11 ఎకరాలు భూమి. అలా ఎంత 3 ఎకరాలు. ఒక్కటే బస్తా ఈ ఆడికి 3 రోజులు నేను తిరగబట్టి 11 ఎకరాలకు 3 రోజులు ఒక్క బస్తా ఇద్దానికి ఇంతమంది పోలీసు వాళ్ళు మేము. ఇప్పుడు మా వాళ్ళు పండకపోతే ఏం లేదు, ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముతా అమ్మి ఏది పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకు ఫీజులు వాళ్ళకు ఇవన్నీ కట్టాలి.